నేను ఒకటే చెప్తున్నానండి. నేను మీ మీడియా సాక్షిగా మా పార్టీ పెద్దలకు కానీ, ప్రజలకు కానీ, నాయకులకు కానీ నేను చెప్తా ఉన్నాను. అన్యాయం జరిగితే నేను నిలబడి మాట్లాడతా. అది తప్ప ఒప్ప అన్నీ ఎంక్వైరీ చేసినాక మాట్లాడతా. నేను డబ్బుల కోసం చేస్తే అది తప్పు. నేను డబ్బులు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. నా దగ్గరికి వచ్చేదంతా పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ అన్యాయం తరపున నేను నిలబడతా. దీనికి కొంతమంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే నా మీద బురద చల్లటానికి, నన్ను సస్పెండ్ చేయించడానికి మా పార్టీ పెద్దలకు కూడా, హైకమాండ్ కూడా చెప్పారు. వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని వాళ్ళు నెక్స్ట్ అసెంబ్లీకి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. వాళ్ళు ఎవరో ఈ మీడియా ముఖంగా తెలుసు. నేను పబ్లిక్లో ఎవరో చెట్టు తెలుసుది కదా, మాట్లాడదాం. నేను పబ్లిక్లో నేను ఒకటే చెప్తా ఉన్నా, నన్ను ఎవరు టార్గెట్ చేస్తున్నారో పేర్లతో సహా చెప్తా. చెప్పిన రోజు వాళ్ళ జీవితాలు కనుమరుగైపోయేటట్టు మాట్లాడతా.